హైదరాబాద్ దగ్గరలో మీ డ్రీమ్ హోమ్ కోసం ప్లాట్ కావాలా? ఇప్పుడే బుక్ చేసుకోండి సురక్ష ఎలైట్ లో. బండారా విరాల ORR ఎగ్జిట్ నంబర్ 10 దగ్గర ప్రీమియం విల్లా ప్లాట్స్. మీ కలల ఇంటికి సరైన లొకేషన్ ఓన్లీ అట్ సురక్ష ఎలైట్. ఫిబ్రవరి 28 నుంచి మొదలైన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో రోజు రోజుకు ప్రాణ నష్టం పెరుగుతుంది. ఇందులో సైన్యం, సాధారణ జనం, ప్రభుత్వ ఉన్నత స్థాయి నేతలు ఉన్నారు. ఇరాన్లో ఇప్పటిదాకా 1444 మంది చనిపోగా 18,551 మందికి గాయాలయ్యాయి. లెబనాన్లో 968 మంది మృతి చెందగా ఇందులో 100 మందికి పైగా చిన్నారులే ఉన్నారు. జనావాసాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడంలో ఇలా జరిగింది. అటు ఇరాక్లో కూడా చాలానే అటాక్స్ జరిగాయి. ఇక్కడ 60 మంది చనిపోయారు. ఇందులో ఎక్కువ మంది ఇరాన్ సపోర్టు ఉన్న మిలీషియా గ్రూపులే అంటున్నారు. ఇక ఇజ్రాయెల్, అమెరికా వైపు జరిగిన ప్రాణ నష్టం ఎంతో చూద్దాం. ఇజ్రాయెల్లో ఇప్పటిదాకా 17 మంది మృతి చెందారు. ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో ఏ ప్రాణ నష్టం జరిగింది. అటు అమెరికాకు చెందిన 13 మంది సైనికులు మృతి చెందారు. ఇందులో 7 ఇరాన్ ఆపరేషన్స్ లో చనిపోగా మరో 6 ఇరాక్లో రీఫ్యూయల్ జెట్ క్రాష్ అవ్వడంతో చనిపోయారు. UAEలో 8 మంది, కువైట్లో 6, పాలస్తీనాలో 3 మహిళలు మృతి చెందారు. అటు సిరియాలో 4, ఒమాన్లో 3, బహ్రెయిన్, సౌదీలో 2 హతమయ్యారు. Wow.